ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. VA పై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశం మీద కీలక లక్ష్యాలుగా భారీ వైమానిక దాడులు ప్రారంభించాయి. అయితే యుఎస్ అదేవిధంగా ఇరాన్ మధ్య చర్చలు కొలిక్కి వస్తున్నాయి అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు ఇది స్టార్ట్ అయింది. యుద్ధ వాతావరణం అక్కడ కనిపిస్తోంది. దీన్ని ఈ ఆపరేషన్ని ఇజ్రాయెల్ ఆపరేషన్ లయన్ రోర్గా చెప్తోంది. అక్కడ మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో చాలా దేశాలు, మిడిల్ ఈస్ట్లోని చాలా దేశాలు ఏవియేషన్ని షట్ డౌన్ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి మనతోటి బాబు గోగినేని గారు ఉన్నారు. బాబు గోగినేని గారు, ఒకవైపేమో యుఎస్కి ఇరాన్కి చర్చలు జరుగుతున్నాయి, అంతా సవ్యంగా జరుగుతుంది, ఒక 10 రోజుల్లో అంతా సెట్ అవుతుంది అనుకుంటున్న టైంలో ఇప్పుడు యుఎస్, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడం, సైనిక స్థావరాల మీద, ఎట్లా ఇది వారికి పూర్తి స్థాయి వారికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయా? అది మిలిటరీ కమాండర్స్ ఎక్కడి దాకా తీసుకెళ్తారు, పాలిటీషియన్స్ వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసి డైరెక్షన్ ఇస్తారు అన్నది మనం ఇక్కడ నుండి స్పెక్యులేట్ చేయటం కష్టం సార్. కానీ 1948లో ఇజ్రాయెల్ స్వాతంత్రం పొందినాక, ఇజ్రాయెల్ ఫౌండింగ్ జరిగిన తర్వాత ఇప్పటికీ 7 మేజర్ వార్స్ జరిగినాయి. వీటన్నిటికీ కీలకం ఇజ్రాయెల్ మీద అక్కడ అరబ్ దేశాలు దాడి చేసిన ప్రతిసారి ప్రతిఘటించడం, ఆ తర్వాత తన పక్కనున్న ఈ గాజా కానీ ప్యాలెస్టీన్ మీద కానీ ఇజ్రాయెల్ తన దుర్మార్గాన్ని కొనసాగించడం, పర్టిక్యులర్గా ఇజ్రాయెల్ అనే దేశాన్ని రూపుమాపేస్తాము అని ఓపెన్గా ఇప్పటిదాకా మాట్లాడుతున్న ఇరాన్ లాంటి దేశాలపైన దృష్టి సారించి ఇజ్రాయెల్ ఎప్పుడూ కూడా అటాక్ చేయటము, ఇరాన్ లీడర్షిప్ని ఎలిమినేట్ చేయటము చేస్తూనే ఉంది. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు చనిపోతాడు సడన్గా, వాళ్ళ విమానం పడిపోయి, లేకపోతే సైనికాధికారి తన అపార్ట్మెంటు బాల్కనీలోకి వస్తే డ్రోన్ వచ్చి చంపేస్తుంది. సో చాలా క్లోజ్గా మానిటర్ చేసి తమ దేశ రక్షణ కోసం ఇజ్రాయెల్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇది మటుకు వాస్తవం. ఇప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇజ్రాయెల్ అనే ఒక దేశం ఉంది. ఏ దేశానికైనా ఉండే హక్కు ఉంటుంది. ఆ దేశంలో ప్రజలు ఉంటారు, అక్కడ యాక్టివిటీ ఉంటుంది, సోషల్ లైఫ్ ఉంటుంది. ముస్లిం దేశాలు 57 దేశాలు, ఇస్లామిక్ కంట్రీస్, OIC అని ఉంది కదా, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్. యూదులకు ఓ దేశం ఉంటే అంత కోపం దేనికి? ఇప్పుడు ప్యాలెస్టైన్ విషయాన్ని సార్ట్ చేయాలి, దాంట్లో అనుమానం లేదు. ప్యాలెస్టైన్లకు హక్కులు ఉంటాయి. ఇజ్రాయిల్ అన్న దేశము చాలా దుర్మార్గంగా వ్యవహరించి ప్యాలెస్టీనియన్ జెనోసైడ్నే తీసుకురావటం మనం చూస్తాం. లెట్ ఇస్ నాట్ కన్ఫ్యూజ్ థింగ్స్. ఇజ్రాయెల్కి బతికుండే హక్కు ఉంది, ప్యాలెస్టీన్లకు కూడా ఉంది. అనాదిగా వస్తున్న దెబ్బలాటలు, పోట్లాటలు, కాన్ఫ్లిక్ట్స్ కారణంగా ఇంకా అది రగులుతూనే ఉంది. అదొక రావణ కాష్టం. ఇరాన్కి ఇజ్రాయెల్కి ఉన్న ప్రత్యేకమైన ప్రాబ్లం ఏంటంటే, ఇజ్రాయెల్లో ఉన్న రిలేటివ్ కామ్ డెమోక్రాటిక్ సొసైటీని డిస్టర్బ్ చేయడానికి ఈ హమాస్ని, హెజ్బుల్లాని వాడుకుని ఇరాన్ ఫండ్ చేస్తుంది. ఇరాన్ ఏమో షియా దేశం. ఈ మిగతా దేశాలు ఉన్నాయి చూడండి, సౌదీ అరేబియా, ఒమాను, లేకపోతే ఇరాక్ కాదు, సిరియా, జార్డన్, ఇవన్నీ సున్నీ దేశాలు. సో ఇరాన్కి, షియాలకి, సున్నీలకి, ఈ మిగతా దేశాలకి కూడా వైరం ఉంది, రిలీజియస్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అవి కూడా యాడ్ అవుతున్నాయి ఈ యుద్ధానికి. ఇకపోతే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, అమెరికా చేస్తున్న యుద్ధం కాదండి, అది ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం. అది ఇజ్రాయెల్ అమెరికాతో చేయిపిస్తున్న యుద్ధం. ఎందుకు అనంటే, ఎంతకాలం నీ దేశాన్ని నేను రూపుమాపుతాను అంటూ ఉంటే ఊరుకుంటారు వాళ్ళు? ఇప్పుడు నిన్ను లేపేస్తాం అంటే ఓకేలే, అట్టాగే అంటావులే అని ఊరుకోరు కదా ఎవరు. ఈ లోపల ఇరాను క్షిపణులు, ఈ మిసైల్స్ని
బాగానే సమకూర్చుకుంది, కొన్ని వేల క్షిపణులు ఉన్నాయి. వాటిల్లో ఏదైనా ఆటం బాంబ్ పెట్టి పేల్చేస్తే ఏమిటి అన్న భయం ఉంది. కానీ అది భయం మాత్రమే. ఎందుకంటే ఇరాన్లో అటామిక్ ఎనర్జీ ఇన్స్పెక్షన్స్ జరిగినప్పుడు యురేనియం ఎన్రిచ్మెంట్ కరెక్ట్, వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం జరుగుతుంది వాస్తవం, కానీ అది అణుబాంబుల తయారీ కోసం కాదు అని అంతర్జాతీయ నిపుణులు తేల్చారు. ఇజ్రాయెల్లో 200 ప్లూటోనియం బాంబులు ఉన్నాయి అన్నది ఒక ఇన్ఫార్మల్ అంచనా. ఇన్ఫార్మల్ అంచనా ఎందుకు? ఫార్మల్గా ఇజ్రాయెల్ ఎప్పుడు ఇన్స్పెక్షన్స్ ఒప్పుకోలేదు, కానీ దాదాపు 200 వార్ హెడ్స్ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నాయి. కనీసం 70 ఉన్నాయి. 70 నుంచి లెక్క మొదలవుతుంది. హీరోషిమా నాగసాకి పైన 2 బాంబులు వేసి, వీళ్ళ దగ్గర అంతకంటే చాలా అడ్వాన్స్డ్ 70 దాకా ఉన్నాయి మినిమం. 200 మోహరించి డిప్లాయ్ చేయొచ్చు అన్నది ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఇన్స్పెక్షన్ చేయాలి అని అనాల్సింది పోయి ఇన్స్పెక్షన్ జరిగిన ఇరాన్ పైననే దాడి చేస్తాము అంట. మా దగ్గర న్యూక్లియర్ బాంబులు లేవు, మేము ఎన్రిచ్మెంట్ మా ఎనర్జీ నీడ్స్ కోసం మేము చేసుకుంటున్నాము అని ఇరాన్ చెప్తుంది. ఇరాన్ ప్రభుత్వానికి ప్రపంచంలో చాలా కొద్ది మంది మాత్రమే సపోర్ట్ ఇస్తారు. ఎందుకు అనంటే ఇస్లామిక్ రెవల్యూషన్ అని చెప్పి తీసుకొచ్చి ఒక భావ నియంతృత్వం, దుర్మార్గపు భావ నియంతృత్వం ఆ దేశమంతా కూడా ఇంపోజ్ చేశారు. అక్కడ రిలేటివ్లీ ప్రోగ్రెసివ్గా ఉన్న సొసైటీని అంతం చేశారు 79 నుండి ఇప్పటి వరకు. 1979 నుండి 2026 వరకు స్వేచ్ఛ లేకుండా చేశారు. ప్రపంచంలో ముస్లిం దేశాలు చాలా ఉన్నాయండి. ఇండోనేషియా ఉంది, మలేషియా ఉంది, లేదు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది. మీరు ఆఫ్రికాలో మొరొక్కో ఉంది, అల్జీరియా ఉంది, ట్యునీజియా ఉంది, ఈజిప్ట్ ఉంది. ఆ దేశాల్లో ఎక్కడా కూడా మీరు బుర్కా సరిగ్గా వేసుకోలేదు అని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆడవాళ్ళని చంపరండి. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతుంది, ఇరాన్లో జరుగుతుంది. ఇప్పుడు ఒక ఆవిడ పాపము, ఆవిడ బుర్కా వేసుకోలేదంటలేదు, సరిగ్గా వేసుకోలేదు, జుట్టు కనిపించింది అని తీసుకువెళ్ళి చంపేశారండి. అటువంటి దుర్మార్గపు పాలన. 26,000 మంది ఇరాన్లో ఈ మారల్ పోలీసింగ్ ఉద్యోగాలు వాళ్ళు. 26,000 మంది. ఎవరు ఎప్పుడు ముఖం సరిగ్గా కప్పుకోలేదు, ఎవరు గడ్డం షేవ్ చేసుకుంటున్నారు, ఎవరు మీసం పెంచుతున్నారు, ఇటువంటివి చెక్ చేసి పనిష్మెంట్స్ ఇచ్చే దుర్మార్గపు పాలన. సో ప్రపంచవ్యాప్తంగా అవును ఇరాన్లో రెజిమ్ చేంజ్ అయితే బాగానే ఉంటుంది కదా అని అనుకుంటున్నాం. కానీ యుద్ధంలో రెజిమ్ చేంజ్ చేయటం వేరు, ప్రజలు కోరుకుంటే చేయటం వేరు. యుద్ధంలో ఎంత విధ్వంసం జరుగుతుంది. రఫ్లీ కొంతమంది నిపుణులు వేసిన ఎస్టిమేటు $3 ట్రిలియన్ నష్టం జరుగుతుంది యుద్ధం జరిగితే అని. ఇది లిమిటెడ్ వార్. ఈ నష్టమే కాకుండా చూడండి సార్, క్రితం నెల మనం మాట్లాడుకున్నప్పుడు పెట్రోలు బ్యారెల్ $60 నుండి $66 ఉండేదండి. ఇది 60 నుండి 66 ఎందుకంటే ఆ క్వాలిటీ బట్టి. బ్రెంట్ క్రూడ్ అయితే ఇంత, వెనిజువేలా క్రూడ్ అయితే ఇంత. ఇప్పుడు 76కి వెళ్ళిందండి. ఇంకా యుద్ధం మొదలు కాలేదండి, దాడులే మొదలైనవి. 95కి వెళ్తుంది బ్యారెల్ అని చెప్తున్నారండి. $95 బ్యారెల్ వెళ్తే ప్రపంచం తట్టుకోగలదా? అంటే బాబు గారు, మనం లాస్ట్ వీక్ చూస్తే డీల్ అవుతోంది ఇద్దరి మధ్య. కొన్ని కండిషన్స్ పెట్టారు ట్రంప్. అందులో యురేనియం ఎన్రిచ్మెంట్ తగ్గించడం, లేకపోతే అణు తనిఖీలకి అవకాశం ఇవ్వడం, అంటే ఇరాన్లో అమెరికా వాళ్ళు అణు తనిఖీలకు ఒప్పుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక 10-15 డేస్ ఈయన డెడ్ లైన్ పెట్టాడు, అయిపోతుంది అనుకున్న టైంలో ఇట్లా యూటర్న్ తీసుకోవడం, లేకపోతే ఇప్పుడు వాతావరణం కీలక లక్ష్యాలపై భారీ దాడులు,
వైమానిక దాడులు ఇవన్నీ ఎట్లా ఏం జరిగింది ఈ మధ్యలో? అంటే ఇరాన్ ఇంతకు ముందు ఒప్పుకున్నదండి, ఇన్స్పెక్షన్స్ కోసం ఒప్పుకున్నది. ఇన్స్పెక్షన్స్ జరిగినాయి. జరిగిన తర్వాత కూడా బెదిరిస్తూ ఎప్పుడు దడిపిస్తూనే ఉంటే, నీ మీద దాడి చేస్తాను, ఇంతమందిని చంపేస్తాను, నీ అధ్యక్షుడిని లేపేస్తాను. ఇప్పుడు దేశాల మధ్య మాటలు ఎలా ఉండాలి, ఏ లెవెల్లో ఉండాలి? సో శత్రుత్వాన్ని పెంచడానికే మాట్లాడుతున్నట్టుగా ఉంది మొదటిది. రెండోది యురేనియం ఎన్రిచ్మెంటు నేను ఆపను అంటుంది ఇరాన్. ఎందుకు ఆపను అంటుంది? నేను చేసేది వెపన్స్ గ్రేడ్ ఎన్రిచ్మెంట్ కాదు కదా, ఎందుకు ఆపాలి అని అంటుంది. అంటే లేదు, నువ్వు చేస్తున్నది వెపన్స్ గ్రేడ్ ఎన్రిచ్మెంటే అని అమెరికా ఇన్స్పెక్ట్ చేస్తానంటుంది. అమెరికా ఎందుకు ఒప్పుకోవాలి? అంటే ఎదురు తిరిగే సామర్థ్యం ఇప్పుడు ఇరాన్కు ఉందా? ఇరాన్ పరిస్థితి ఎట్లా ఉంది అసలు? సామర్థ్యం లేకపోయినా కొడతానంటే తిరిగి కొట్టరండి. ఇప్పుడు రెండోది, అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ని దిగుమతి చేసుకునే దేశాల్లో మొదటి దేశం చైనా అండి, రెండవ దేశం అమెరికా అండి, మూడవ దేశం భారతదేశం అండి. ప్రపంచంలో ఆయిల్ ఎగుమతుల్లో 20% ఆయిల్ పర్షియన్ గల్ఫ్ నుండి వస్తుందండి. అంటే ఇరాక్ నుండి, కువైట్ నుండి, బహ్రెయిన్ నుండి, ఖతార్ నుండి, యుఏఈ నుండి. ప్రపంచంలో మళ్ళీ చెప్తున్నాను సార్, 20% ఆయిల్ పర్షియన్ గల్ఫ్ నుండి వస్తుందండి. పర్షియన్ గల్ఫ్ నుండి అరేబియన్ సముద్రంలోకి ఓడలు రావాలి అని అంటే ఈ ఆయిల్ మోసుకుంటూ ఈ హార్ముజ్ స్ట్రెయిట్ అని ఒకటి ఉంటుందండి. అది యుఏఈకి ఇరాన్కి మధ్యలో 35 కిలోమీటర్ల గ్యాప్. అది ఈ 35 కిలోమీటర్లలో కొంత మాత్రమే షిప్పింగ్ లేను, అంటే గ్యాప్ ఉన్నంత మాత్రాన ప్రతి ఓడ వెళ్ళటానికి వీల్లేదు. ఒక లిమిటెడ్ స్పేస్ ఉందండి, దాన్ని నేను మూసేస్తాను అంటుంది ఇరాన్. అంటే ప్రతి 100 బ్యారెళ్లలో 20 బ్యారెల్స్ రావటం ఆగిపోతే చైనాకు కానీ, చైనా ఏముంది, ల్యాండ్ మార్గంలో తెచ్చుకునే ప్రయత్నం చేయటానికి ఏమన్నా చేస్తారేమో చెప్పలేము. ఎందుకంటే ఈ పర్షియన్ గల్ఫ్ది నిజంగా వాటర్ వేసే, అది ల్యాండ్ అన్నది అంత ఈజీ కాదు. సో దెర్ ఈస్ దట్ ఆస్పెక్ట్. అసలు ఇరాన్ వెనకాల ఎవరున్నారు? చైనా మినహాయించి మిడిల్ ఈస్ట్లో ఇరాన్ వెనకాల నిలబడే వాళ్ళు ఎవరు? అంతర్జాతీయంగా చాలా దేశాలు ఉన్నాయని మనం అనుకోవాల్సిన అవసరం లేదండి. దెర్ ఈజ్ నో ప్రూఫ్. బట్ ఇరాన్ వెనుక ఈ 20% ఆయిల్ ట్రాన్స్పోర్ట్ నేను ఆపేస్తాను అన్న బెదిరింపు ఉన్నది చూడండి, అది మామూలు బెదిరింపు కాదు. ఐఎమ్ టెల్లింగ్ యూ సార్, రేపు 20% ఆయిల్ అవైలబిలిటీ తగ్గిపోతే ఆ మేరకు ఆయిల్ ప్రైస్ పెరిగి $60 ఉండేది $100 అయితే ఒక 40-50% కనీసం ఆయిల్ రేట్ పెరిగితే, అయితే మనకైతే ఆ ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే ఇరాన్ నుంచి మనకు లేదు కదా ఇంపోర్ట్స్. లేదు అలా కాదు సార్, అలా కాదు. ఇది ఇరాన్ ఆయిల్ మాత్రమే కాదు, ఇరాక్, కువైత్, బహ్రెయిన్, ఖతార్, యుఏఈ నుంచి వస్తున్న ఆయిల్ ఇది. రైట్ ఓకే. సో ఇంకొకటి కూడా ఉందండి. ఇప్పుడు ఇదేమో పర్షియన్ గల్ఫ్ దగ్గర ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అండి. కానీ సౌదీ అరేబియాకి కింద ఎర్ర సముద్రం ఉంది కదండి. అవును. ఎర్ర సముద్రం నుండి వచ్చే పాత్వే ఏదైతే ఉందో, గల్ఫ్ ఆఫ్ ఐడెన్ ఏదైతే ఉందో, అక్కడ ఈ షిప్పింగ్ బాబ్ అల్ మాందెబ్ అంటారండి, హార్ముజ్ స్ట్రెయిట్ లాంటిదే అది కూడా. అక్కడ నుండి సరిగ్గా రాకుండా హూతీలకి సపోర్ట్ ఉన్నది. హూతీలు యెమెన్, ఎరిట్రియా ఈ రెండిటి మధ్య ఉన్న సముద్రపు బందిపోట్లు, వాళ్ళ సపోర్ట్ కూడా ఇరాన్ నుండి ఉందండి. ఈ బాబ్ ఎల్ మాందెబ్ నుండి వచ్చే దాన్ని ఏదో సూయజ్ కెనాల్కి అవతలికి తోసేసి మధ్యధరా సముద్రం నుండి ఈజిప్టు, జార్డన్ సహకారంతో ఆ ఆయిల్ అటు పంపించచ్చేమో. కానీ ఈ 20% ఆయిల్ ఏదైతే ఉందో పర్షియన్ గల్ఫ్ నుండి,
ఇట్స్ నాట్ ఈజీ అండి. భారతదేశము నంబర్ 3 ఇన్ ఇంపోర్ట్స్. మన ఇంపోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? మనం ఇంపోర్ట్స్ తెచ్చుకునేది ముఖ్యంగా రష్యా నుండి, తర్వాత ఇరాక్ నుండి, తర్వాత సౌదీ అరేబియా నుండి, తర్వాత యుఏఈ నుండి. ఇప్పుడు రష్యా ఆయిల్ తగ్గించేసి వెనెజులా నుంచి తెచ్చుకోమంటున్నారు. కానీ ఇరాక్ నుండి వస్తున్న ఏది 1000 barrels of crude oil per day. సౌదీ అరేబియా నుంచి వస్తున్న 622,000 barrels. యుఏఈ నుండి వస్తున్న 435,000 barrels. ఇది రోజుకి సంగతి నేను చెప్తుంది. ఇది ఆగిపోతుంది కదా. ఇరాకు, సౌదీ అరేబియా, యుఏఈ, వెస్ట్ ఆఫ్రికా మనకి అలాంగ్ విత్ కువైత్ అండ్ అదర్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ భారతదేశపు ఆయిల్ ఇంపోర్ట్స్ లో 50% అండి. దీంట్లో చాలా వరకు ఈ హార్ముడ్స్ దగ్గర నుండి రావాలి. ఈ చైనా, రష్యా ఎట్లా చూస్తాయి? వాళ్ళు స్పందిస్తారంటారా ఈ విషయంలో? వాళ్ళ ఆయిల్ ఆగిపోయినప్పుడు వాళ్ళకి ఆయిల్ ప్రాబ్లం వస్తే తప్పకుండా దే విల్. అంటే బహిరంగ మద్దతు ఇస్తారా? మద్దతు బహిరంగంగా ఉంటేనే యుద్ధం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. వెనక నుండి చేస్తే ఇంకెంత చేస్తారు? ఇంకెక్కువ ఆయిల్ కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు చైనా వాళ్ళకి యుద్ధ పరికరాలు ఇస్తే ఆ బుల్లెట్ ఎక్కడో దిగాలి కదా, చూస్తే తెలుస్తుంది కదా ఎక్కడి నుంచి వచ్చిందో. బట్ ఇరాన్ హ్యాస్ సఫిషియంట్ పవర్ టు డిస్టర్బ్ ఇజ్రాయెల్ అండి. లాస్ట్ టైం అంటే జూన్లో అనుకుంటా కదా, లాస్ట్ ఇయర్ జూన్లో కదా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మీద దాడి చేసింది. అప్పుడు టెల్ అవీవ్ పైన మాకు ఐరన్ డోమ్ ఉంది, మమ్మల్ని ఎవరు ముట్టుకోలేరు అని ఎంత చెప్పినా కూడా టెల్ అవీవ్లో వాళ్ళ మినిస్ట్రీ మీద దాడి చేశారు కదా. వాళ్ళ ఒక హాస్పిటల్ మీదకి క్షిపణి వెళ్ళి తగిలింది కదా. అంటే ఇరాన్ దగ్గర టార్గెటెడ్గా క్షిపణిని లాంచ్ చేసే టెక్నాలజీ ఉందని అర్థం. ఇరాన్ నుండి క్షిపణులు వచ్చి టెల్ అవీవ్ మీద బిల్డింగ్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంటే ఇజ్రాయిల్ కొంతమంది రోడ్డు మీదకి వచ్చి యుద్ధం ఆపండి అన్నారు. ఎందుకంటే అప్పటిదాకా తమ మీదకి వస్తుంది అని తెలియదు వాళ్ళకి. ఇజ్రాయెల్ శాంతి కోరుకునే దేశం కాదు సార్. కాకపోతే తన దేశంలో యూదుల కోసం ఉన్న దేశం. ఇరాన్ శాంతి కోరుకునే దేశం కాదు, తన ప్రజలపైనే దాడి చేస్తుంది. ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలతో పేచీ పెట్టుకుంది. ఈ రెండు ఏమి పవిత్రంగా బతుకుతున్న దేశాలు కాదన్నది మనం గుర్తించాలి. బాబు గారు, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో చాలా మంది తెలుగు వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ భద్రత విషయంలో ఏదైనా ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? అంటే వాళ్ళెవరూ యుద్ధానికి దిగలేదు కదండి. కండిషన్స్ పరిస్థితులు ఇరాన్లో ఉండే భారతీయులు 10,000 కూడా లేదనుకుంటా నాకు తెలిసి. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దోస్ నంబర్స్, కానీ నాకు తెలిసి 10,000 మంది కంటే ఎక్కువ లేరు. అదర్ కంట్రీస్ మిడిల్ ఈస్ట్ లో చాలా మంది ఉన్నారు. 10 లక్షల్లో ఉన్నారు. 10 లక్షల్లో ఉన్నారు. సౌదీ అరేబియాలో, యుఏఈలో ఐ థింక్ 40% ఆఫ్ పాపులేషన్ ఈజ్ ఫ్రమ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. వాళ్ళకి ఇప్పుడు నేను విన్న వార్త ఏంటంటే ఇరాన్ తన ఏరోస్పేస్ని లాక్డౌన్ చేసిందని, అట్లాగే ఇజ్రాయెల్ చేసిందని. యాజ్ ఎ కాన్సిక్వెన్స్ మిగతా దేశాలు కూడా చేస్తాయి అని. అంటే వాయు మార్గంలో తమ దేశంపై నుండి ఎవరు వెళ్ళకూడదు అంటే అర్థం ఏంటి? ప్రయాణాలు ఉండవు అన్నది ఒకటైతే యుద్ధ విమానాలు కూడా వెళ్ళకూడదుగా. అవును. సో యుద్ధాన్ని కంటైన్ చేయటానికి మిగతా దేశాలు కూడా మా దేశం మీదుగా వెళ్ళకూడదు మీరు అని చెప్తున్నాయి. మనకేమో యుఎస్ తోటేమో వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయి, ఇరాన్ తోటేమో చారిత్రక సంబంధాలు ఉన్నాయి. మన దేశం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి దీన్ని? మన దేశం ఈజ్ నాట్ ఎ బిగ్ ప్లేయర్ ఇన్ దిస్ మ్యాటర్ ఎక్సెప్ట్ దట్ వి ఇంపోర్ట్. ఎందుకంటే గాజా పీస్ విషయంలో కూడా మనం భాగస్వామి అయ్యాం కదా. మన మాట ఎవరు వింటారండి?
భారతదేశం చెప్తే ఎవరు యుద్ధం ఆపుతారు? ఏదో ఈ ప్రాపగాండా వాళ్ళు కూర్చొని వాట్సాప్‌లో యుక్రెయిన్‌లో యుద్ధం మా పాప ఆపారని. విశ్వగురు. ఆ! ఆ! అది నిజంగా జరిగిందా? ఆపితే ఇప్పటిదాకా ఎందుకు జరుగుతుంది? విశ్వగురు. ఆ! విశ్వగురు. ఏదైనా అంటారండి. ఎందుకంటే వాస్తవాలని తీసుకొచ్చి చెప్పటానికి అవకాశం లేకుండా మీడియా అంతా ఆళ్ళ చేతిలో పెట్టుకుని, ఇంకెవరు మాట్లాడటానికి వీలు లేకుండా చేసి, మాట్లాడినోళ్ళని ఇబ్బంది పెట్టి చేస్తున్నారు కాబట్టి. ద ఫ్యాక్ట్ ఈస్ దిస్ అండి. భారతదేశము ఒక ముఖ్యమైన దేశం. భారతదేశానికి ప్రపంచంలో వచ్చే 10 ఏళ్లలో ఎకనామిక్ పవర్ అన్నది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. భారతీయులకి కాదు. సగటున మనం సంపాదిస్తుంది చాలా తక్కువ. పర్ క్యాపిటా మనది చాలా లో. కానీ ఒక దేశంగా మనకి 5, 8, 9 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అవుతుంది కాబట్టి మనకొక స్ట్రెంగ్త్ ఉంటుంది. రేపు ఎల్లుండి మనం ఇంపోర్ట్స్ ఎక్కువ చేసుకుంటాం. మనకి మ్యానుఫ్యాక్చర్ మీద పవర్ ఎక్కువ లేదు. మనం సర్వీసెస్ ఎక్కువ ఇస్తున్నది. అంటే ఈ దేశాలకు అవసరం ఉన్న సర్వీసెస్. సో మనకి కొంచెం లెవరేజ్ ఉన్నది. కానీ మన మాట విని అక్కడ యుద్ధాలు ఆపేసి, మన మాట విని శాంతి నెలకొల్పటానికి మనం ఏమన్నా గాంధీ గారిని మోసుకొని తిరుగుతున్నామా? మనం గాంధీ గారి హత్య చేసిన రోజులో మనం గాంధీ గారి బొమ్మ పెట్టి, ఆ బొమ్మ వెనుక బెలూన్‌లో ఎర్రసిరా నింపి, ఆ బొమ్మని మనం షూట్ చేసి, గాంధీని మళ్ళీ చంపి, గాంధీని చంపిన నాథూరామ్ గోడ్సేని మహాత్మా నాథూరామ్ గోడ్సే అని చెప్పి ఆయన గుడి కడుతున్నారు. సో మనల్ని చూసి శాంతి తీసుకురావాలని ఎవరు అనుకోవాలి? నైతికంగా మనం ఎలా కోరతాము? మనం గాంధీ గారికి మన దేశంలోనే స్థానం తప్పిస్తుంటే, ఆఖరికి రోజ్గార్ యోజన పేరు కూడా మార్చాలని ట్రై చేస్తుంటే, సో మన స్థాయి ఎక్కడ ఏమిటి అనంటే, యుద్ధాలను దీంట్లో మనమే ఇప్పుడు ఆయుధాలు తయారు చేసే వ్యాపారాల్లో దిగుతున్నాం. గాంధీ గారు పుట్టిన రాష్ట్రం నుండి వచ్చిన వ్యాపారవేత్తలకే ఈ ఆయుధాల వ్యాపారాలు కట్టబెడుతున్నాం. సో మనం నైతికంగా అక్కడ లేము, యుద్ధాలు ఆపే స్టేజ్‌లో లేము. మనం ఎక్కడున్నామంటే, మనల్ని మనం కాపాడుకోవటానికి ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఆ మేరకు తీసుకోగలుగుతాం. మనం అలీన దేశాల నాన్ అలైన్డ్ మూవ్‌మెంట్ ఏదైతే ఉందో, దాంట్లో ఒకప్పుడు ఈ దేశాలన్నీ భాగస్వాములు కదా! అది స్థాపించింది నెహ్రూ గారు కదా! నెహ్రూ గారు ఒక్కరే కాదు. టిటో ఉన్నాడు, నుక్రుమా ఉన్నాడు, సదాత్ ఉన్నాడు. ఆఫ్‌కోర్స్ నెహ్రూ గారి స్టేచర్ లేదు మిగతా వారికి, ఆయన తర్వాత వారికి. దాని స్ట్రెంగ్త్ ఇందిరాగాంధీతో పోయిందనే చెప్పాలి. రాజీవ్ గాంధీ కొంచెము తీసుకొచ్చిన. ఆ తర్వాత ఏ నాయకుడు ఉన్నాడండి దాని రెలెవెన్స్ మళ్ళీ తీసుకురావటానికి? అలీనోద్యమాన్ని మళ్ళీ తీసుకురాగలిగితే దెర్ విల్ బి సమ్ పవర్ ఫర్ ఇండియా. అప్పటి వరకు నేను ఇన్ని బ్యారెల్స్ ఆయిల్ తెచ్చుకోవాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది అని చూసుకోవటమే మన ప్రధాన కర్తవ్యం కావాలి. మనమేమో ఇజ్రాయెల్‌కి వెళ్ళి చప్పట్లు కొడుతూ ఉన్నాము. ఎలా? పాలెస్టీనాలో ఏం జరుగుతుంది? మనం వెళ్ళి ఇజ్రాయెల్ చప్పట్లు కొడితే ఎట్లా? వేరే దేశాలు చేయట్లేదే అట్లా? ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్టు, క్రిమినల్ కోర్ట్స్ నెతన్యాహు పైన అరెస్ట్ వారెంట్ జారీ చేసి, ఆయన దేశం బయటికి రాలేడు కాబట్టి మనం ఆ దేశానికి వెళ్ళి కలుస్తున్నామా? బయటకు వస్తే వారెంట్ ఉంటుందని. అది చేయకూడదు కదా! సో మన న్యూట్రాలిటీ మీద కూడా, మన స్ట్రెంగ్త్ మీద కూడా చాలామందికి ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. మన ఇంటర్నేషనల్ ఫారిన్ పాలసీ అన్నది ప్రభుత్వం రివ్యూ చేసుకోవటం మంచిది. మన దేశం కోసం, వేరే దేశాల కోసం, మనకు ఆ పవర్ రావటం కోసం. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎనీ టైమ్ సూన్. ఇజ్రాయెల్ ఇరాన్ వార్ నేపథ్యంలో ఇరాన్ ఏమాత్రం తగ్గే అవకాశం ప్రస్తుతానికి కనిపించట్లేదు అనేది బాబు గోగినేని గారు చెప్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం పెరిగితే గ్లోబల్ ఆయిల్ మార్కెట్పై మాత్రం తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది అనేది ఆయన అభిప్రాయం. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ.